ఇలా అయితే కష్టమే భయ్య బ్రేక్ ఈవెన్ కావాలంటే. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం భయ్య ఇయాలైతే. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మూవీ వచ్చేసి మనకు శుభం మూవీ. 4 days కలెక్షన్ విషయానికి వస్తే నైజాంనేమో 63 లక్షలు, అలామాక్ టోటల్ ఆంధ్రాలో అయితే 82 లక్షలు. అలామాక్ టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 1,45 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 2,85 లక్షల దాకా గ్రాస్ అయితే వచ్చింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి 78 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది భయ్య. అలామాక్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 2,23 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే మనకైతే 4.5 దాకా గ్రాస్ అయితే వచ్చింది భయ్య. మాకు టోటల్ వరల్డ్ వైడ్ పేకి ఏంటారంటేమో 2.5 కోట్లు అనమాట. ఇంకా మనకు రావాల్సింది 50 లక్షలు. ఇలాగే మనకి మంచి కలెక్షన్ వస్తే మనకు బ్రేక్ ఇన్ అయితే అవుతుంది భయ్య శుభం మూవీకి. సూర్య గారి రెట్రో కలెక్షన్ విషయానికి వస్తే 12 daysకి తెలుగు స్టేట్లో అయితే జస్ట్ మాకు 2 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చింది. నైజాం అయితే 1,40 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. సూర్యట్లో అయితే మనకైతే 46 లక్షలు మాత్రమే. టోటల్ ఆంధ్ర అయితే 1,75 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 3,68 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ అయితే 7,75 లక్షల దాకా గ్రాస్ అయితే వచ్చింది భయ్య. మాకు టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమో 10.5 కోట్లు అనమాట. ఇంకా మనకు రావాల్సింది 6,88 లక్షల దాకా షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది భయ్య తెలుగు స్టేట్లో. చూసుకుంటే మనకైతే అల్ట్రా డిజాస్టర్ అయితే కాబోతుంది తెలుగు స్టేట్లో రెట్రో మూవీ. తమిళనాడులో అయితే 47 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. కర్ణాటకలో అయితే 11 కోట్ల గ్రాస్, కేరళలో అయితే 4 కోట్ల గ్రాస్, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 1,45 లక్షల దాకా గ్రాస్ అయితే వచ్చింది. ఓవర్సీస్ అయితే మనకి 23 లక్షల దాకా గ్రాస్ అయితే వచ్చింది. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 69 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది భయ్య. షేర్ ఏమో 48 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. మాకు వరల్డ్ వైడ్ బ్రేక్ ఏంటారంటే ఏమో 82 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 33 కోట్ల దాకా షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది భయ్య వరల్డ్ వైడ్గా. చూసుకుంటే మనకైతే అల్ట్రా డిజాస్టర్ అయితే కాబోతుంది రెట్రో మూవీ. ఇప్పుడు మనం హిట్ 3 కలెక్షన్ విషయానికి వస్తే 12 daysకి తెలుగు స్టేట్లో ఏమో 53 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చింది. ఏరియా వారిగా చూస్తే నైజాంలో ఏమో 17.48 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఏంటారంటే ఏమో 13 కోట్లు. నైజాంనేమో బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సీడెట్లో ఏమో 4,89 లక్షలు అన్నమాట. ఇక్కడ బ్రేక్ ఏంటారంటే ఏమో 5,40 లక్షలు. సీడెట్లు ఇంకా బ్రేక్ ఇన్ అయితే కాలేదు భయ్య. ఉత్తరాంధ్రలో ఏమో 4,90 లక్షలు అనమాట. ఈస్ట్లో అయితే 2,69 లక్షలు అనమాట. ఈస్ట్లో అయితే 2,15 లక్షలు. గుంటూరులో అయితే 2,72 లక్షలు. కృష్ణాలో అయితే 2,44 లక్షలు. నెల్లూరులో ఏమో 1,26 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. అలా మాకు టోటల్ ఆంధ్ర బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 15 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇప్పటివరకు అయితే ఆంధ్రలో అయితే బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, ఒక్క సీడెట్ల తప్ప. టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికి వస్తే 38.53 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 67.50 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి అయితే 6,75 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 5.5 కోట్లు. మా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఓవర్సీస్లో ఏమో 12,30 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 10 కోట్లు. ఓవర్సీస్లో అయితే బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 59 కోట్ల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 112 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. మనకు బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 50 కోట్లు అన్నమాట. ప్రాఫిట్ ఏమో 9,45 లక్షల దాకా షేర్ అయితే వచ్చేసింది భయ్య. సూపర్ హిట్ అయితే అయిపోయింది హిట్ 3 బిలింగ్. ఓన్లీ మాకు సీడెట్లు ఇంకా బ్రేక్ ఇన్ అయితే కాలేదు అంతే. శ్రీ విష్ణు గారి సింగిల్ మూవీ 4 days కలెక్షన్ విషయానికి వస్తే తెలుగు స్టేట్లో ఏమో 87 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. ఏరియా వరకు చూస్తే నైజాంనేమో 3,16 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. సీడెట్లో ఏమో 77 లక్షలు మాత్రమే. టోటల్ ఆంధ్ర ఏమో 2,88 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికి వస్తే షేర్ ఏమో 6,78 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 12,05 లక్షల దాకా గ్రాస్ అయితే ఉంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి అయితే 2,35 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది భయ్య. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 9,13 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 17 కోట్ల దాకా గ్రాస్ అయితే ఉంది. మాకు వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ ఏమో 7 కోట్లు అన్నమాట. ఇప్పటికి మా ప్రాఫిట్లకైతే 2,13 లక్షల దాకా షేర్ వచ్చేసి సూపర్ హిట్ అయితే అయిపోయింది భయ్య సింగిల్ మూవీ. ఇది డార్లింగ్స్ మరి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అన్నమాట. మరి సింగిల్ మూవీ రెట్రో హిట్ 3 శుభం లాంగ్ రన్లో ఎంతవరకు కొడుతుంది అనుకుంటారు కింద అయితే కామెంట్ చేయాలి లింక్స్. ఓకేనా? వీడియో నచ్చితే మటుకు
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళా వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.